మొగుడ్స్ పెళ్ళాంస్ భలే భలే మొగుడ్స్ పెళ్ళాంస్. ఏంటి దూరంగా కూర్చున్నా? అదే ఈ దగ్గు తెలియక. అంటే ఇప్పుడు నాకు టీబీయో క్యాన్సర్ అని నీకు డౌటా? అబ్బే కాదే, కరోనాకి కజిన్ సిస్టర్ లాంటి మాయ రోగం ఏమైనా వచ్చిందేమోనని. నాకు కూడా అంటుకుంటే నీ గదిలోకి పీపీ కిట్ వేసుకొచ్చి నీకు పెసరట్టు ఉప్మా పెట్టాలి కదా. అంటే నేను ఆ రేంజ్ రోగం వచ్చి చచ్చిపోతే నువ్వు ఇంకో పెళ్ళాన్ని తెచ్చి పెట్టుకుందామన్నా దొంగ సచ్చినోడా? ఒకరేం సరిపోతారు, మరి ఎంత మందిని చేసుకుందామనరా? ఇప్పుడు రాముడికి మాత్రం సింగల్, శివుడికి 2, కృష్ణుడికి అష్టభార్యలు, దశరథుడికి 3, అలాగే కనీసం నాకు ఇంకో 2-3 ఛాన్స్ ఉంది కదా. అలాగా? ద్రౌపదికి ఎంతమంది? 5 మంది. అయితే ఇంకా నాకు 4కి ఛాన్స్ ఉంది. వామ్మో, నా మాటలుగా అంతలా రియాక్షన్ ఇవ్వకే, ఏదో కామెడీ కనేసా. నాతో కామెడీ చేస్తే కట్ అయిపోతుంది. ఏంటి నాలుక? నేను మూసేశాను, నువ్వు చూసుకొని దగ్గు. ఇంతకీ అది విక్స్ దగ్గా లేక వైరస్ దగ్గా? జోక్స్ వద్దు, ఇది విక్స్ దగ్గే. అయినా నా మీద అంత కామెడీ చేస్తున్నావు కాబట్టి నీకే క్యాన్సర్ వచ్చి చావుగాక. వసే అంతంత శాపాలొద్దే, నేను లేకపోతే నువ్వు బతకలేవే. సరే నువ్వు అన్నట్టు నేను చనిపోయాను అనుకో, అప్పుడు నువ్వు ఎలా బతుకుతావు? ఏం చేస్తావు? నీ పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ తోటి ఒక ఇల్లు కొనుక్కుంటా, ఒక కారు కొనుక్కుంటా, ఒక నగ కొనుక్కుంటా, పెద్ద గొలుసు కొనుక్కుంటా, ఒక కుక్కను పెంచుకుంటా. నేను తోడు లేకుండా నువ్వు ఎలా బతుకుతావే? మా చెల్లెని తెచ్చుకుని ఉంచుకుంటా. మరి నేను చేస్తే నువ్వేం పీక్తావు? అంత ఓవరాక్షన్ వద్దు, నిజం చెప్పు. నేను ఇలాగే గుండెకి చచ్చిపోతాను. నువ్వు లేని జీవితం చూడాలేని విస్కీ లాంటిది, చిచి ఉప్పు లేని పప్పు లాంటిది. నీతో పాటు నేను చనిపోతాను. ఇదే నిజం నిజం నిజం. ఏ అంత 60 యాక్టింగ్ వద్దు, ఇప్పుడు నిజం చెప్పు. కనిపెట్టేశావా? ఏముంది, నువ్వు డామ్ అని చచ్చిపోతే నీ ఫోటోకి ఓ దండ వేస్తాను. రోజు అగరత్తులు వెలిగించి దండం పెట్టుకుంటాను. నీ నగలమ్మి నేను బ్యాంకులో సేవింగ్స్ పెంచుకుంటాను. అలాగే నీ డబ్బుతో రోజు అవి ఇవి కొనుక్కొని తింటాను. ఫైనల్ గా ఓ కుక్కని తీసుకొచ్చి పెంచుకుంటాను. ఆ తర్వాత తోడుకెవరు నుంచుకుంటారు? తగ్గేదే లేదు, నేను కూడా మీ చెల్లినే తీసుకొచ్చి ఉంచుకుంటాను. నా చెల్లి నుంచుకుంటారా? చావరా చావు. బాబోయ్, కాబట్టి బ్యాచులర్ బ్రదర్స్, పిల్లలతో ఎప్పుడు నిజాలు ఫ్యూచర్ ప్లానింగ్స్ చెప్పకూడదు. బాసింకాయలు పాతలైపోతాయి.